ఆ, నా పేరు సతీష్ అండి. మాది పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా. మేము చేసేది ఆటో వృత్తి అండి. పవన్ గారు నెగ్గితే వల్ల అందరికీ సంతోషకరంగా ఉందండి. అయినా భారీ మెజార్టీ అంది ఎంత ఊహించలేదు ఎవరునే. అంచెలో నుంచి వచ్చింది మెజార్టీ అతనికి. అంటే మాకు గత ప్రభుత్వంలో అయితే ఆటోకి అనుమతి వేసేవారు. ఇప్పుడైతే బస్సులు ఫ్రీ అంటున్నారు. మరి ఆటోల కోసం మరి పవన్ గారు ఏం మాట్లాడుతూ తెలియదు. ఇంకానే మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం. మా ఆటోల కుటుంబాన్ని రోడ్డు పడిపోకుండా కాస్తారని మేము కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారి నెగిటివ్ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే బస్సులు ఫ్రీ లేకుండా చూడమని అనుకుంటున్నామండి మేము. అంటే ఆటోలకి మా పల్లెటూరు నుంచి రావాలండి మేము. మాకు ఇక్కడ నుంచి ఇరవాడ అని మంగుతుర్తి, కోలంక ఊరు నుంచి ఆటోలు అండి. ఇవన్నీ ఇలా కొండవరం, మాదాపురం సైడ్ నుంచి ఆటోలు అన్నీ ఎక్కువ పల్లెటూరు నుంచి వస్తాయండి ఆటోలన్నీ. పల్లెటూరులో కూడా బస్సులు వేస్తే మాకు బతకనే దారి ఉండదండి. అంటే టౌన్ సిటీకి పోయి బస్సు వేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ పల్లెటూరు సిటీకి వేసుకుంటే మాత్రం మాకు ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు ఆటో డీజిల్ రూ. 100 అయిపోయిందండి. మాకు ఛార్జీలు తక్కువ, రేటు తక్కువ. మాకు పొద్దుట పని చేస్తే 300, 400 ఉండదండి. ఆయిల్ పోను 200, 300 వస్తుంది మాకు. దాని మీద ఏమైనా కేంద్రం మన పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి ఆయిల్ రేటు గట్రా తగ్గించి, నిత్యావసర వస్తువులు గట్రా తగ్గించి మా కుర్రోళ్ళకి స్కూల్ ఫీజు గట్రా అన్నీ చేసుకున్నామంటే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి నా పేరు రాజేశ్వరరావు. నేను గోల్డ్ వర్క్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు రావడం పిఠాపురానికి మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు బెంపర్ మెజార్టీతో నెగ్గడం అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మా గోల్డ్ వర్క్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం. అది కూడా మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని దృష్టికి తీసుకెళ్లాలని వర్మ గారిని కూడా కోరుకుంటున్నాం. జై జనసేన. ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే కోరుకుంటున్నాం. మా గోల్డ్ వర్క్ న్యాయం చేస్తుందని, మా స్వర్ణకారులందరికీ కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నా. తప్పు చేసిందని ప్రజలందరికీ తెలుసు, నా ఒక్కడికే కాదు. అందుకే ఇంత ఘోరమైన ఓటమి వచ్చిందని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. ఆయన చేసే విధానం మా స్వర్ణకారులను దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయవలసిన ఆయన హామీ ఇచ్చారు. ఉపాధి కల్పిస్తా అన్నారు, పథకాలు కల్పిస్తా అన్నారు, అన్నీ చేస్తున్నారు. గృహాలకు కూడా చాలామందికి ఇవ్వలేదు. గృహాలు చాలామంది పెండింగ్ పెట్టారు, చాలామంది ఉండిపోయారండి. ఆ గృహ సదుపాయాలు కల్పించండి, మా వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకునైనా మాకు మంచి ఉపకారం చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలియపరుస్తున్నమాట. అది విషయం అంటే గీత గారు ఘోరంగా ఓడిపోయిన అది విషయం మనం ఏం చెప్పలేం. జనాల్లో వచ్చిందండి అది. గీత గారు ఘోరంగా ఓడిపోవడానికి కూడా కారణం అదేం కాదండి. అది ఆవిడ అభిమానస్తులు ఇదివరకు మాకు అభిమానంగా ఆవిడ అభిమానంగా ఉండేవాడిని, అభిమానంగా చేసేవాళ్ళండి. గీత గారు ఓడిపోవడానికి కూడా కారణం మనం అనలేమండి. అది జనాల్లో వచ్చింది అంతే అండి.